ఈరోజు యువరాజు తన భార్యగా చేసుకోవటానికి పరీక్ష పెట్టాడు. అందరు అమ్మాయిలకు కఠినంగా ఆదేశమిచ్చారు. ఎవ్వరూ ఎటువంటి మేకప్లు వేసుకోకూడదు, ఇంకా ఎలాంటి అలంకరణలు చేసుకోకూడదు అని చెప్పారు. ఒక మహిళ వచ్చి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చెక్ చేసింది. ప్రతి అమ్మాయి తెల్లని వస్త్రమిచ్చి అందరు పెదవులను ఒత్తాలి. కాని విచిత్రమైనేంటంటే ప్రతి ఒక్కరూ లిప్స్టిక్ వాడారు. ఆ వస్త్రంపై లిప్ మార్క్ కనిపించేది. ఇక్కడున్న అమ్మాయిల్లో ఒక ధనిక అమ్మాయి ఉంది. అక్కడందరూ ఆ అమ్మాయికే సపోర్ట్ చేస్తున్నట్లు ఈ అమ్మాయి గమనిస్తుంది. ఎవరూ ఏమీ అడగడానికి ధైర్యం చేయలేదు. ఆమె ఎంపిక ముందే నిర్ణయించబడిందని అందరికీ తెలుసు. కొంతసేపటికి రాజు మంత్రి ఆ నిజాయితీగల అమ్మాయిని తన ముఖం శుభ్రం చేసుకోవాలని చెప్పింది. ఆమె ఇచ్చిన రుమాలు తీసుకున్న వెంటనే ఒక విచిత్రమైన పూలవాసన వచ్చింది. వెంటనే అది విషమై ఉండొచ్చని ఆమెకు అర్థమైంది. ఆ రుమాలను తాకగానే ఆమె చేతిపై ఎర్రటి మచ్చలు వచ్చాయి. పక్కనే ఉన్న ఒక అమ్మాయి తన సొంత రుమాలు ఇచ్చి ఆమెకు సహాయం చేసింది. దీంతో ఆమె పరీక్షను దాటగలిగింది. చివరి రౌండ్ లో ఒక సీనియర్ అధికారి అమ్మాయిలను కేవలం వారి ముఖాలను చూసి మార్కులివ్వాలి. కాని ఆ అమ్మాయి ఒక విచిత్రమైన విషయం గమనించింది. అతని కళ్ళు మొదట ముఖాలపై కాకుండా వారి నడుము దగ్గరున్న రిబ్బన్లపై అతను చూస్తున్నాడు. బాగా ఆలోచించింది ఆ ధనికమ్మాయి. రిబ్బన్ పై మాత్రమే ఒక ఎర్ర బొట్టు ఉంది. వెంటనే ఈ తెలివైన అమ్మాయి తన హెయిర్ పిన్ తీసి తన వేలు గుచ్చుకుని తన రక్తంతో అదే ఎర్రబొట్టును తన రిబ్బన్ పై వేసుకుంది. అధికారి ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆమెను ఆ ధనిక అమ్మాయిగా భావించి గట్టిగా ఆమె రాణి అని సెలెక్ట్ చేశాడు. ఎందుకంటే ఇలా ఆలోచించటమే నిజమైన రాణి లక్షణం అని చెప్పాడు. అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి ఆమెనే ఎంపిక చేసి యువరాజు పెళ్లికూతురుగా ఎన్నుకున్నారు.